So as part of CSS, Communication Skills and Soft Skills, today I explain netiquette, which occupies an important place in our learning, as it delineates our culture, mannerism, and politeness towards others. The word netiquette is a combination of net. So it is a combination of two words. Net from internet, etiquette. So it is the combination of two words. It means respecting other users' views and displaying common courtesy when posting. So these days, we are addicted to internet, making WhatsApp, Facebook, Instagram, Telegram as public platforms to express our views. When you are in the public platform, your words are valued most. You need to have self-control and you need to have command over the language to express your views in a such a way that your views do not hurt the feelings of others. While using public platforms to express your views or opinion on number of social issues or cultural issues or any other issue of public interest, you should be very cautious while posting your message or while posting your opinion. Then there are some guidelines, there are some, common rules which we need to adopt while using these platforms to present yourself in a better manner. మనము సమాజంలో ఈ ఈ టాపిక్ అన్నటువంటిది నెటిక్విట్ అన్నటువంటి టాపిక్ అన్నటువంటిది మనకు అంతర్జాలం ద్వారా ఇంటర్నెట్ ద్వారా చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో వివిధ విషయాల పట్ల స్పందించడానికి మనకు చాలా రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో వాట్సాప్ అన్నటువంటిది ఒకటి, ఫేస్బుక్ అన్నటువంటిది ఒకటి, టెలిగ్రామ్ అన్నటువంటిది ఒకటి, ఇన్స్టాగ్రామ్ అన్నటువంటిది, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ లేకపోతే ఇతరట్ల విషయాల పట్ల కానీ నీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి ఒక మంచి అవకాశంగా ఉంది. ఇటువంటి అవకాశాలను ఉపయోగించదలుచుకున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ భాష చాలా మంచిగా ఉండాలి, ఇతరులను ఆకర్షించే విధంగా ఉండాలి. నీ అభిప్రాయం అన్నటువంటిది ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. సో అటువంటి అంశానికి సంబంధించినటువంటిదే నెటిక్వెట్ అన్నటువంటిది. ఇసి సో దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ two words. This word contains two words, net and etiquette. Net means from internet, etiquette means respecting the views of others. ఇతరుల యొక్క మనోభావాలను గౌరవించుకుంటూ మన అభిప్రాయాన్ని తెలియజేసేదాన్ని మన etiquette అంటాం. Now let me explain some common guidelines which are quite useful while expressing our views. కొన్ని అంశాలు తెలియజేసే దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనము మస్ట్ పోస్ట్ అవర్ వ్యూస్. మనం ఇష్టం వచ్చినటువంటి భాష వాడడము, అసభ్యకరమైనటువంటి భాష వాడడము, సామాజికంగా అలజడి సృష్టించే భాష వాడడం అన్నటువంటిది ఈ ప్లాట్ఫామ్స్ లో చేయకూడదు. ఎటువంటి జనరలీ ఆల్ ద స్టూడెంట్స్ నౌడేస్ ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్స్, Facebook, WhatsApp, Telegram. You all use them to communicate with your friends. Sometimes among your friends also there will be discussion about some problems, current issues. సో సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల మీరు స్పందిస్తూ ఉంటారు. ఆ స్పందన ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే మీ స్పందన అన్నటువంటిది మీ ఇంటికే పరిమితం కాదు, నీ ఫ్రెండ్స్కే పరిమితం కాదు. నీ స్పందన అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. కాబట్టి నీ స్పందన ఆమోదయోగ్యంగాను ఆకర్షణీయంగాను ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఎటువంటి అలజడులకు తావివ్వకుండా చాలా ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందులో we should be cautious while posting any information, as internet is public and anybody can see your posts. So you should be very very cautious, చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఇంటర్నెట్ ఈస్ పబ్లిక్. ఇంటర్నెట్ అనేది పబ్లిక్ సంబంధించినటువంటి, ఎనీబడి కెన్ సీ యువర్ ఒపీనియన్. సో నీ అభిప్రాయాన్ని ఎవడన్నా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ పోస్టింగ్ యువర్ postings. For example,
there are so many social evils in our society. Casteism we find, gender discrimination, ఇవన్నీ చాలా సామాజికంగా స్త్రీ అనగదొక్కే విధానం కావచ్చు, కులతత్వం కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు వాట్ వీ నీడ్ టు డూ, we must post. So our country is caste based country, so we need to avoid caste based politics or caste based systems, and we must develop in the minds of the students that togetherness is the best method టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. అందరూ కలిసి ఉంటే కులతత్వాన్ని వెలగొట్టవచ్చు అన్నటువంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ నువ్వు కులతత్వాన్ని పెంచే విధంగా చేసినట్టయితే సామాజికంగా ఇబ్బంది పడతావు. ఎందుకంటే సామాజికంగా ఇంటర్నెట్ ద్వారా నువ్వు చెప్పే అభిప్రాయాలు అన్నటువంటిది 10 మంది చూడగలుగుతారు. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ వైల్ పోస్టింగ్ యువర్ పోస్టింగ్స్ ఆర్ వైల్ గివింగ్ యువర్ ఒపీనియన్. సో ఆన్ పబ్లిక్ ఇష్యూస్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఇన్ ఏ డెమోక్రటిక్ వే, ఇన్ ఏ స్పిరిటెడ్ వే. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. అందరికీ నచ్చే విధంగా నీ అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలి తప్ప ఒక వర్గాన్నో, ఒక మతాన్నో, ఒక కులాన్నో రెచ్చగొట్టే విధంగా ఎటువంటి వాక్యాలు కానీ ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మనము చెయ్యకూడదు. యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అండ్ యూ కెన్ రేజ్ యువర్ డౌట్స్. యు సీ when people certain religious fanatics religious fanatics spread jealousy among the people with regard to the other religions. కొన్ని మతాస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇతర మతాలకు చెడ్డగా చెప్పుకుంటే అలా సృష్టించేటప్పుడు ఏం చేయాలన్నా, యాజ్ ఎ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఏం చేయాలన్నా, సో రిలీజియన్ ఈజ్ అ వే ఆఫ్ లివింగ్, జీవన విధానానికి సంబంధించినదే. ఎవ్రీ రిలీజియన్ సేస్ వీ మస్ట్ లివ్ ఇట్ టుగెదర్. ప్రతి మతము సహజీవనం చేయండి, మంచిగా జీవించండి అని తెలియజేస్తుంది. కాబట్టి వీ షుడ్ నాట్ బిలీవ్ రిలీజియస్ ఫెనటిక్స్, వీ షుడ్ బిలీవ్ దట్ వీ మస్ట్ లివ్ టుగెదర్. అందరూ కలిసి జీవించే భావాన్ని మనం నిలబరచుకోవాలి అన్నటువంటి భావాన్ని నువ్వు పోస్టింగ్ చేయాలి తప్ప ఇతరత్ర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. సో ఫస్ట్ రూల్ ఈస్ బీ కాషియస్ వైల్ పోస్టింగ్ యువర్ ఒపీనియన్ ఇన్ ద ఇంటర్నెట్, బికాస్ ఇంటర్నెట్ ఈజ్ ఎ పబ్లిక్ థింగ్. ఇంటర్నెట్ పబ్లిక్ సంబంధించింది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా మ్యాటర్ని పోస్ట్ చేయాలి, నీ ఒపీనియన్. ఇంటర్నెట్ కెన్ బి ఎ బూన్ ఆర్ బేన్. సో ఒకసారి అదృష్టంగా ఉంటుంది ఇంటర్నెట్, ఒకసారి దురుష్టంగా కూడా ఉంటుంది. ది ఇన్ఫర్మేషన్ దట్ యు ఫైండ్ మే బి ఆర్ మే నాట్ బి ట్రూ. సో బీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ట్రూ బిఫోర్ యూ యూజ్ ఇట్. యు సీ కొన్ని సందర్భాల్లో సమ్ టైమ్స్ ఇంటర్నెట్ ఈజ్ యూస్ఫుల్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. Sometimes it satisfies you, sometimes it may not give you the information you require. So when you get information from internet ద్వారా కొంత సమాచారం తీసుకున్న తర్వాత ఏదైనా సమాచారం కావాలా, you need some information from internet. When you get the information, don't blindly believe it. You analyze it. If you feel that is good, then only you can use it. ఇంటర్నెట్ ద్వారా నువ్వు సమాచారాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం పరిశీలించాలను. ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా, ఇది మంచిదా కాదా, ఇది నాకు ఉపయోగపడుతుందా కాదా అన్నటువంటి భావంతో దాన్ని ఉపయోగించాలి తప్ప ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా సక్రమమైనది, సత్యమైనది అని నమ్మకూడదు. సో ఈవెన్ ఇన్ ఇంటర్నెట్ ఆల్సో వీ ఫైండ్ సమ్ మిస్టేక్స్. సో ఇంటర్నెట్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని నువ్వేం చేయాలా, పరిశీలించి తర్వాతనే దాన్ని ఉపయోగించాలి. సమ్ టైమ్స్ యూ ఫైండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ in the internet also. Your information, your personal information is more valuable than the information you get from internet. So ఏదైనా విషయాన్ని ఇంటర్నెట్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, అది ఉపయోగకరమని భావించిన తర్వాతే దాన్ని వాడాలి తప్ప we should not blindly believe what you get from internet. Then what's your language? Language is so important. మన భాష చాలా ముఖ్యమైనటువంటిది. బికాస్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. వైల్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్, యూ ట్రై టు సెలెక్ట్ వర్డ్స్ విచ్ ఆర్ యాప్ట్ టు యువర్ కాన్సెప్ట్. ఏ పదాలైతే నీ భావజాలాన్ని సక్రమంగా తెలియచేస్తాయో అటువంటి పదాల ద్వారానే, మంచి పదాల ద్వారానే, ఇతరు యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉన్నటువంటి భావాల ద్వారానే నువ్వు నీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయాల ఇంటర్నెట్లో. దెన్ so avoid overuse of emotions. So sometimes what happens, we use some smiley things or some symbols to express your opinions. Don't use such kind of things to express your నీ యొక్క మనోభావాలను తెలియచేయడానికి. don't use any kind of symbols. You can use words as symbols and express your views. నీ యొక్క మనోభావాలను తెలియచేయడానికి నువ్వు ఎటువంటి సింబల్స్ ని వాడనవసరం లే.
బాగా గుర్తుపెట్టుకో. నీ యొక్క మనోభావాలు తెలియజేయడానికి వాట్ ఈస్ ఇనఫ్ ఈస్ వర్డ్ ఈస్ ఇనఫ్. Don't steal those photographs of the web, even if they are a perfect fit for what you need. Get permission and give credit to them. So when you want to use information of others or photographs of others, you try to get permission from them, and then only ఇతరులలో ఉన్నటువంటి ఫోటోలు కానీ సమాచారం కానీ నీకు అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క అనుమతితోనే, ఇంటర్నెట్లో వాళ్ళ యొక్క అనుమతితోనే తీసుకొని నువ్వు వాడాలి తప్ప వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ అదర్స్ you should not take or you should not make use of others information, or you should not make use of some portraits or pictures. కొన్ని పిక్చర్లు కానీ ఫోటోలు కానీ సమాచారం కానీ ఇతర ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళ అనుమతి లేని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా we should not either download or get it. సో వాటిని తీసుకోవడం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ prior permission is required. వాళ్ళ ఎదుటి వాళ్ళ పర్మిషన్ మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. దెన్ so even while typing sentences, don't use all the capital letters. So first word and first letter should be the capital letter, and if you want to stress a particular word in a sentence, then you keep capital letter to the beginning of that word. Not all the letters in a sentence should be in capital letters. నువ్వు వాక్యాన్ని పోస్ట్ చేసేటప్పుడు మొదటి అక్షరాన్ని మాత్రమే క్యాపిటల్ లెటర్స్ తో వ్రాయాలి. నీ ఏదైనా ఒక వాక్యంలోని ప్రధానమైనటువంటి ఒక పదాన్ని నువ్వు ఒత్తి చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే అక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలి. బట్ యూ షుడ్ నాట్ యూజ్ ద ఎంటైర్ సెంటెన్స్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓన్లీ certain words having certain importance in the sentence, then only you can use that capital letters. Then so moreover, your character is assessed in the internet based on the opinion you express in the internet. Based on your opinion expressed in different platforms, people judge your character, people judge your thinking. సో ఇంటర్నెట్లో ఉన్నటువంటిది విషయం ఏంటంటే, ఏదైనా విషయం పట్ల నువ్వు నీ అభిప్రాయాన్ని తెలియచేసినప్పుడు ఆ అభిప్రాయం అన్నటువంటిది అందరూ తెలుసుకుంటారు. కాబట్టి నీ అభిప్రాయం అన్నటువంటిది నీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. యు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ యువర్ ఒపీనియన్ is 100% related to your character, is related to your behavior. If your opinion is genuine, if your opinion is acceptable, then what happens, people will develop a kind of affection towards you and attraction towards you. In case your sentences or your opinion are not up to the mark, they really underestimate your character. నువ్వు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో నీ అభిప్రాయాన్ని తెలియచేసేటప్పుడు జాగ్రత్తగాను నిబద్ధతతోనూ ఏం చేయాలా, నీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే నీ అభిప్రాయమే నీ యొక్క వ్యక్తిత్వానికి కొలమానం అవుతుంది. యువర్ ఒపీనియన్, యువర్ ఎక్స్ప్రెషన్ becomes the measuring rod of your character. So you need to be very careful, because internet is quite open and wide open. So many people look at you, so many people estimate you. So be cautious and be diligent enough to post your messages or opinion. Then what you have to say, you can make use of these public platforms to enhance your knowledge, to enhance your analytical skills, to make yourself good at certain points. సో నువ్వు చాలా విషయాలు తెలుసుకొని ముందుకు పోవాలన్నప్పుడు దీస్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్, దీస్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ ఆర్ క్వైట్ యూస్ఫుల్. They make you a good man, they make you a gentleman, they make you rich in knowledge, and they create awareness in your mind about the so many issues which have become concerns of the present day. So public platforms helps you to get connected with a number of people. So when your opinion is accepted by many people, it means you are in touch with many people, and many people also express their opinion. So when you come across the opinion of different people on different things, what happens, your analysis increases, your thinking abilities becomes more, and you come to a conclusion about so many things. So why
using internet as a source of, as a source to express your views, feel that your language should be very good, simple, and use appropriate language to express your views. అంటే ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ మీడియాలో నువ్వు ఒక పాత్రధారుగా ఉన్నప్పుడు ఏం చేయాలా? నీ యొక్క అభిప్రాయాల్ని ఖచ్చితంగాను స్పష్టంగా తెలియదు. అంతేకాకుండా దీస్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్, ఈ ప్లాట్ఫామ్స్ అన్ని మేక్ యూ ఏ జెంటిల్ మ్యాన్ విత్ యువర్ పాజిటివ్ ఇంటెంట్. నువ్వు సక్రమైన మార్గంలో దీన్ని అక్కడ పోస్ట్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం, వైల్ యూజింగ్ ఇంటర్నెట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏదైనా సమాచారం తెలుసుకోవాలా, తెప్పించుకోవాలన్నప్పుడు వాటి యొక్క యజమానుల దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. కొంత సమాచారం ఒక దగ్గర నుంచి, ఒక సైట్ నుంచి తెచ్చుకోవాలా, ఆ సైట్ నువ్వు ఫస్ట్ పర్మిషన్ అడిగి తెచ్చుకోవాలా. కొన్ని పిక్చర్స్ తీసుకోవాలా, ఆ సైట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. సో వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఓనర్స్ ఆఫ్ డిఫరెంట్ సైట్స్ ఆర్ పర్టిక్యులర్ సైట్స్, యూ షుడ్ నాట్ ఓవర్లుక్ దెమ్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దెన్ దీస్ ప్లాట్ఫామ్స్, ఈ ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నింటినీ మీరు ఎట్లాంటి ఉపయోగించాలంటే మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇతరత్ర చెడిపోవడానికి కాదు, మంచి పొందడానికి ఉపయోగించుకోవాలి. దెన్ సోషల్ మీడియా ఈజ్ అన్ ingrained part of today's society. So nowadays, most of the people are very active in social media, not in any other media. So for example, earlier people used to read newspaper to get information. Nowadays, because of social media, we get information quite quickly, and we can also make our opinion, we can also make our suggestions or opinions on a particular event or particular thing immediately. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు సమాచారం ఎంత త్వరగా వస్తూ ఉంది అంటే, ఆ సంఘటన కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఏదైనా విషయం కానీ మనకు అతి తొందరగా తెలుస్తుంది. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది? ఈరోజు జరిగిన సంఘటన తెలుసుకోవాలంటే సాయంత్రం న్యూస్ వినాలి, లేదా రేపొద్దు న్యూస్ పేపర్ చదవాలి. అటువంటి కాలం నుంచి ద ఎంటైర్ సొసైటీ నౌ బిలీవ్స్ ఇన్ సోషల్ మీడియా. సో everyone wishes to follow social media so as to get updated information. ఏం జరుగుతుందో ప్రతి క్షణం తెలుసుకోవాలంటే దేని మీద బిలీవ్ అవుతున్నారు? సోషల్ మీడియాలో. సో వైల్ యూజింగ్ సోషల్ మీడియా యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు యువర్ వ్యూస్, ఈ సోషల్ మీడియా ఆధారంగా నీ అభిప్రాయాలను తెలియజేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు యువర్ హోమ్, రిస్ట్రిక్టెడ్ టు యువర్ హౌస్. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ప్రతి చోట వ్యాప్తి చెంది ఉంది కాబట్టి, అందులో నువ్వు భాగస్వామి అయినప్పుడు కాబట్టి ఇందులో ఏముండాలా? నీ యొక్క పదజాలం కానీ, నీ యొక్క వ్యవహార శైలి కానీ ఇతర మనోభావాల్ని గాయపరచకుండా, ఇతరుల అభిప్రాయాలను గౌరవించే విధంగాను, నీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయడానికి ఉపయోగించడానికే మనం దేన్ని ఉపయోగించాలా? సో సోషల్ మీడియా. సోషల్ మీడియా కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ టూల్ టు వాయిస్ యువర్ వ్యూస్ on different aspects or different issues in a such a way that your views are accepted by many of them, because your views either diminish your character or elevate your character. So we need to be very cautious. నువ్వు ఈ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా నీ అభిప్రాయాలను తెలియజేసేటప్పుడు జాగ్రత్త పడాలి. లేకపోతే నీ క్యారెక్టర్కి అంతమన్నా జరుగుతుంది, బాగా చెప్పినట్టయితే ఉన్నత స్థాయికి అన్నా పోతావు. సో వెరీ బీ కాషియస్. దెన్ సో స్టూడెంట్స్ స్పెండ్ most of their free time on Facebook, Twitter, blogs and other social websites. Nowadays, even sometimes we find students without looking at anything, they continue to look at the mobiles, and what I find in them, all of them are very busy, with Facebook, Twitter, WhatsApp, Instagram and Telegram. Now, most of the students are well connected with these ప్లాట్ఫామ్స్. చాలా మంది విద్యార్థులు వీటిలో కనెక్ట్ అయి ఉంటారు. ఎప్పుడు చూసినా సంథింగ్ యు ఆర్ టైపింగ్, ఏదో టైప్ చేస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భంలోనే బీ కేర్ఫుల్, బీ కాషియస్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నవేడేస్ ఈవెన్ ఇఫ్ యూ పోస్ట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యు విల్ బి కాట్ బై ద పోలీస్ ఆల్సో. నువ్వు తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే పోలీసులు కానీ పట్టుకుపోతారు. సో వీ షుడ్ బి వెరీ కాషియస్, చాలా జాగ్రత్తగాను మర్యాదగానే ఉండాలి. Then create Facebook. Now as a student you can also become part of social media, and you can do one thing: create Facebook group for your class. నీ క్లాస్ కి ఒక Facebook group ని క్రియేట్ చేయొచ్చు. You can create a Facebook group, then and you can post
information with regard to the submission of records or assignments. A group create chesi. Nowadays, we have number of WhatsApp groups. In the same way, you can also create Facebook group, and you can post information with regard to education. So information about the examination, information about the scholarships, information about the examination fee, information about records or assignments. So this kind of information you can send it to your friends through a social platform called Facebook. Then and you can also use that platform to discuss certain things. You can use it for discussions. For example, you have examination, or you have quiz program after 2 days. Then you can conduct quiz program among yourself. అదే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా ఏం చేసుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా ఏంది ఒక రకమైనటువంటి డిస్కషన్ పెట్టి ఆ క్విజ్ కు ప్రిపేర్ కావచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ టూల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. కానీ నవ్ డేస్ వాట్ వీఆర్ డూయింగ్ సో అబౌట్ సినీ యాక్టర్స్, అబౌట్ అదర్ గేమ్స్, యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ యూజింగ్ దిస్ ఫేస్బుక్. దట్స్ నాట్ గుడ్. యూజ్ ఫేస్బుక్ టు క్రియేట్ ఎ గ్రూప్ ఫర్ యువర్ క్లాస్, post information about exams, about assignments, and conduct discussions on number of your subject topics. Then you can make use of this social Facebook as an important tool to learn more. Knowledge పెంచుకోవడానికి దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. This is about all these things. So when tomorrow I will take your class, I will teach you about paraphrasing. రేపు మళ్ళా స్టార్ట్ చేసి paraphrasing. Tomorrow I will post the model paper of CSS model paper కూడా రేపు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.